ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇవాళ పెసరపప్పుతోటి అందులో వెజిటేబుల్స్ అవి వేసి ఇడ్లీ చేశాను. కొబ్బరి పచ్చడి కాంబినేషన్, కొబ్బరి పల్లీలు ఇవన్నీ వేసి పచ్చడి చేశాను. చింతపండు తర్వాత ఇది పెసరపప్పును ఇది లోపల వెజిటేబుల్స్ అది ఉన్నాయి. దీని ప్రాసెస్ చూడండి, బాగుంటుంది. ఇదిగోండి, నేను దీని పెసరపప్పు నానబెట్టాను. ఉత్తి పెసరపప్పేనండి 2-3 సార్లు కడిగేసి ఇదిగో ఈ గ్లాస్ తోటి 2.5 గ్లాసులు నానబెట్టానండి. అంటే మా ఫ్యామిలీకి సరిపోను అనమాట. ఇది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. మనం మామూలుగా ఇడ్లీ పిండి ఎలా చేస్తామో అలాగే అన్నమాట. అంటే మనం గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు నీళ్ళు ఎక్కువ వేయకూడదు. 1 స్పూను 2 స్పూన్లు అలా వేసుకొని చూసుకుంటూ, మినపప్పు కొంచెం నీళ్ళు తక్కువే పడతాయి. క్యారెట్ తీసుకున్నాను, కొత్తిమీర, ఇదేమో బఠానీళ్ళు. ఇవి క్యాండ్ ఇదేనండి, అంటే ప్యాకెట్లు దొరుకుతాయి కదా రెడీమేడ్గా, అవి. తర్వాత అల్లం కొంచెం తీసుకున్నాను. పచ్చిమిరకాయలు తీసుకుంటానండి, ఇక్కడ పెట్టలేదు. పచ్చిమిరకాయలు గాజర్ తురిమేసాను. క్యారెట్, ఇదిగోండి కొత్తిమీర. దీంట్లో మీరు బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవాలి. ఇది గ్రీన్ మటర్ ఉంటే వేసాను. ఇదిగోండి అల్లము, పచ్చిమిర్చి. ఇది బాగా కలుపుకోవాలండి, అన్నీ కలిసినట్టు. ఇవ్వండి, ఇది శుభ్రంగా కలిపేసుకున్నాం కదా. నేను ఈ ఇడ్లీ ప్లేట్లు కూడా శుభ్రంగా ఆయిల్తో గ్రీస్ చేసి ఉంచుకున్నాను. ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చండి. నేను లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను. కొంచెం ఇలా వేసి కొంచెం వాటర్ వేయాలండి. కొంచెం దాని మీద వాటర్ వేసి తర్వాత ఇది ఒకటే డైరెక్షన్లో తీసుకోండి. నీళ్ళు కూడా మరిగినవి. అన్ని ఇడ్లీ తెచ్చాను. 10 మినిట్స్ మనం ఉడికితే దాంట్లో ఇలా టూత్ పిక్ దూర్చి చూడాలి. అది క్లియర్గా వచ్చిందంటే అది ఉడికిపోయినట్టు. ఇదిగోండి, శుభ్రంగా ఉడికిపోయినాయి. పుల్ల పెట్టి చూస్తే క్లీన్గా బయటకు వచ్చేయాలి. ఇది మరో చోటుకు చూపిస్తున్నాను. క్లీన్గా బయటకు వస్తుంది, అప్పుడు మనకి ఇది ఉడికిపోయినట్టు అనమాట. నేను మరొక క్లిప్ మిస్ అయిపోయానండి. ఆ బ్యాటర్లో ఇవన్నీ కలిపే ముందు పోపు కొంచెం వేసుకోవాలండి. ఆవాలు, కరివేపాకు వేసి కొంచెం పోపు వేసుకొని పిండిలోనే కలిపేసుకోవాలి. తర్వాత ఈ కూరలన్నీ వేసి అప్పుడు బ్యాటర్ ఇది మన ఈనో అవన్నీ కలుపుకోవాలి. నేను ఒక క్లిప్ మిస్ అయిపోయానండి, అది తీయడం మర్చిపోయాను. అది మా బ్యాటర్లోనే పోపు వేసుకోవాలన్నమాట. కొబ్బరి పచ్చడి చేశాను. కొబ్బరి పచ్చడితోటి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి, ఉంటానండి.